Hey guys, welcome back to my YouTube channel, My Paintbrush Tales. If you're new to this channel, my name is Vani and I'm a professional self-driven artist from Hyderabad, India. On this channel, I'll be showing you lots and lots of fabric painting tutorials and everything related to Pitchway art. So without any delay, let's get started with today's video. So mostly నేను లేటెస్ట్ వీడియోస్ అన్నిట్లో కూడా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ చూపిస్తున్నాను కదా ఫ్యాబ్రిక్ పెయింటింగ్వి అయితే మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్ ఇస్ అబౌట్ మెటీరియల్స్. బ్రషెస్ ఎక్కడ కొనాలి, బ్రషెస్ లింక్ పెట్టండి, బ్రషెస్ సైజ్ చెప్పండి, ఇట్లా లింక్ పెట్టండి అని కామెంట్ సెక్షన్లో అడిగినప్పుడు నేను ప్రతి కామెంట్కి డెఫినెట్లీ రిప్లై అయితే ఇవ్వలేకపోతున్నాను బ్రషెస్ గురించి కానీ పెయింట్స్ గురించి కానీ. బట్ డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్ యూ అవుట్ ఆన్ దిస్ మ్యాటర్. సో మీరు ఎక్కడైనా బ్రషెస్ కొనాలి అనుకుంటే ఆర్ ఎక్రిలిక్ పెయింట్స్ కానీ ఫ్యాబ్రిక్ పెయింట్స్ కానీ డెడికేటెడ్గా కొనాలి అనుకుంటున్నారు, బట్ మీ దగ్గర ఆర్ట్ స్టేషనరీస్ లేవు లేదా మీరు కొనలేకపోతున్నారు, ఎక్కడ ఏంటి అర్థం కావట్లేదు అని అంటే ఐ హ్యావ్ వన్ సొల్యూషన్ ఫర్ యూ ఫర్ దిస్. సో ఇట్సీ బిట్సీ స్టోర్ ది ఆన్లైన్ వెబ్సైట్ ఉంటుందన్నమాట. బేసికలీ ఇట్సీ బిట్సీ స్టోర్ డీల్స్ విత్ ఆల్ రిలేటెడ్ టు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అనమాట. సో వాళ్ళ దగ్గర ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సప్లైస్ అండ్ మెటీరియల్స్ అన్నీ ఉంటాయి. అయితే వాటి స్టోర్స్ కూడా ఫిజికల్గా ఉన్నాయి, హైదరాబాద్లో, బెంగళూరులో, డిఫరెంట్ సిటీస్లో ఉన్నాయి. కానీ ఇఫ్ ఇట్స్ నాట్ ఫీజిబుల్ ఫర్ యూ, దే హ్యావ్ అన్ ఆన్లైన్ వెబ్సైట్ అనమాట. ఆ ఆన్లైన్ వెబ్సైట్లో మీకు ఎక్రిలిక్ పెయింట్స్ దొరుకుతాయి, ఫ్యాబ్రిక్ పెయింట్స్ దొరుకుతాయి, బ్రషెస్ దొరుకుతాయి. మీకు డెడికేటెడ్గా కావాల్సింది ఫ్లాట్ బ్రష్ అండ్ రౌండ్ బ్రష్ ఇన్ డిఫరెంట్ సైజెస్ అనమాట. డిపెండింగ్ ఆన్ ద డిజైన్ దట్ యూఆర్ డూయింగ్ అండ్ ద సైజ్ దట్ యూఆర్ డూయింగ్, యూ కెన్ చూస్ ద రైట్ కైండ్ ఆఫ్ బ్రష్. అయితే ఈ ఫ్లాట్ బ్రష్, రౌండ్ బ్రష్ కానీ ఎక్రిలిక్ పెయింట్స్ అండ్ ఫ్యాబ్రిక్ పెయింట్స్ ఇవి మీకు కావాల్సిన పెయింట్స్. సో ఆ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో వదిలేస్తాను. సో వన్ స్పెషల్ ఆఫర్ ఫర్ యూ ఇస్, ఇఫ్ యూ యూజ్ మై కూపన్ కోడ్ యూ విల్ గెట్ ఎ 5% ఆఫ్ అనమాట ఆన్ వాట్ ఎవర్ యూ ఆర్ పర్చేసింగ్. కూపన్ కోడ్ వచ్చేసి వాణి 5359 అనుకుంటా, నేను ఇక్కడ వదిలేస్తాను. సో డిస్క్రిప్షన్లో కూడా డీటెయిల్స్ ఉంటాయి. ఇఫ్ యూ కెన్ పర్చేస్ ఫ్రమ్ దేర్ అండ్ యూజ్ దిస్ కూపన్ కోడ్ యూ విల్ గెట్ ఎ 5% ఆఫ్ అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ క్వశ్చన్స్. సో కమింగ్ బ్యాక్ టు టుడేస్ వీడియో, నేను ఈ క్యూట్ డిజైన్ మీకు చూపించబోతున్నాను. సో బేసికల్గా నేను సిల్క్ ఫ్యాబ్రిక్, ఇది నాకు తెలిసి కాటన్ సిల్క్ అనమాట, హాఫ్ పట్టు ఆర్ కాటన్ సిల్క్ అంటారు కదా, అది ఫ్యాబ్రిక్. మీరు ఎనీ సిల్క్ ఫ్యాబ్రిక్ మీద ఈ డిజైన్ చేయొచ్చు. అయితే ప్యారెట్ డిజైన్ తీసుకున్నాను. సో ఆల్రెడీ ట్రేసింగ్ చేసేసి పెట్టేశాను. సో మీకు ట్రేసింగ్ గురించి క్వశ్చన్స్ ఉంటే మాత్రం మీరు ఆల్ మై ప్రీవియస్ వీడియోస్లో, మోస్ట్ ఆఫ్ ద వీడియోస్లో నేను ఆల్రెడీ ట్రేస్ ఎలా చేయాలి అనేది చూపించేశాను అనమాట. డిస్క్రిప్షన్లో కూడా ఆ వీడియో లింక్స్ ఉంటాయి, యూ క్యాన్ చెక్ దెమ్ అవుట్. బేసికలీ యూజింగ్ కార్బన్ పేపర్స్, ఇలా కార్బన్ పేపర్స్ దొరుకుతాయి. కార్బన్ పేపర్ పెట్టేసి ప్రింట్అవుట్ ఆఫ్ యువర్ డిజైన్ ఏదైతే ఉందో అది పెట్టేసి మీరు అవుట్లైన్ ఇచ్చేస్తే డిజైన్ ఇట్లా ఫ్యాబ్రిక్ మీదకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో వీఆర్ గోయింగ్ టు డూ దిస్ బ్యూటిఫుల్ డిజైన్ ఇన్ దిస్ పర్టిక్యులర్ వీడియో. సో దిస్ ఈజ్ మై స్టూడియో స్పేస్, అంటే డెడికేటెడ్గా నా రూమ్ అనమాట, వేర్ ఎవర్ ఐ వర్క్. అండ్ ఇఫ్ యూ కెన్ సీ ఐఎమ్ డూయింగ్ అ వెరీ హ్యూజ్ పెయింటింగ్ అనమాట. సో దిస్ ఈజ్ అ కమిషన్ ఆర్డర్, దిస్ ఈజ్ అ కస్టమ్ ఆర్డర్ ఫర్ ఎ క్లయింట్. వాళ్ళ బేసికల్గా వాళ్ళకి ఏ సైజ్ కావాలి, ఎలాంటి డిజైన్ కావాలి అని చెప్పి we build the design according to the references they send as well. So I am working on this huge painting which is a pitchway painting. Basically నేను ఫ్యాబ్రిక్ పెయింటింగ్ తో పాటు పిచ్వై ఆర్ట్ కూడా చేస్తాను. సో ఇఫ్ యూ హెవ్ బీన్ ఫాలోయింగ్ మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్, మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ ఇఫ్ యూఆర్ నాట్ ఫాలోయింగ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, యూ షుడ్ డెఫినెట్లీ ఫాలో మీ, బికాజ్ అక్కడ డే టు డే అప్డేట్స్ వస్తుంటాయి. ఇక్కడ వీక్లీ 1 వీడియోనే వస్తుంది కదా, అక్కడ డైలీ నేను చేసే వర్క్ ప్రోగ్రెస్ రీల్స్ అవన్నీ మీకు వస్తుంటాయి. కాబట్టి ఇంకా ఇన్స్పిరేషన్ అండ్ డిజైన్ రిఫరెన్సెస్ తెలుస్తాయి. సో బేసికలీ I do pitchway painting and I take custom orders. So this is one of the custom order that I am doing. Now let's get back to this painting. So ఇది డిజైన్ నేను ఎంబ్రాయిడరీ హూప్ యూస్ చేసి ఆల్రెడీ స్ట్రెచ్ చేసి పెట్టేశాను. సో మీకు కావాల్సిన మెటీరియల్స్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను తాంజోర్ స్టైల్ పెయింటింగ్కి. సో డెఫినెట్లీ బ్రషెస్ అయితే మేజర్గా ఎక్కువ అయితే రౌండ్ బ్రషే వాడతాము. డిజైన్ పెద్దగా ఉంటే అప్పుడు ఫ్లాట్ బ్రష్ కూడా యూస్ చేయొచ్చు. సో మెయిన్గా ఇది రౌండ్ బ్రష్, నేను యూస్ చేసేది సైజ్ 6 అండ్ ఇది సైజ్ 2, ఇది సైజ్ 0. ఓకేనా, మీరు 000 ఆర్ 00 ఆ సైజెస్ పెట్టుకున్నా ఓకే, ఎందుకంటే చాలా ఫైన్ డీటెయిలింగ్ ఇచ్చేది ఉంటుంది అవుట్లైనింగ్కి, అప్పుడు చిన్న బ్రషెస్ యూస్ చేస్తాం. అండ్ ఇది ఓకేనా, పర్ల్ మెటాలిక్ కలర్స్, గోల్డ్ కలర్, బేసికల్గా గోల్డ్ కలర్ కావాలన్నమాట, గోల్డ్ కలర్ ఎక్రిలిక్ పెయింట్. అండ్ ఈ 3D అవుట్లైనర్స్, ఇది కూడా ఇన్ గోల్డ్ కలర్. మిగతావి వచ్చేసి ఫ్యాబ్రిక్ పెయింట్స్ ఆర్ ఎక్రిలిక్ పెయింట్స్, రెండిట్లో ఏదైనా యూస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఫ్యాబ్రిక్ పెయింట్స్ దొరికితే ఫ్యాబ్రిక్ పెయింట్స్ యూస్ చేయండి, లేదంటే ఎక్రిలిక్ పెయింట్స్ యూస్ చేయండి. అయితే వన్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఇస్ దిస్ మీడియం 1.
పర్టిక్యులర్‌గా మీరు సిల్క్ ఫ్యాబ్రిక్స్ యూజ్ చేస్తున్నట్టయితే మనము పెయింట్‌లో వాటర్ యాడ్ చేయమనమాట. వాటర్ యాడ్ చేస్తే స్ప్రెడ్ అయిపోతుంటుంది పెయింట్. అప్పుడు డెఫినెట్‌లీ ఈ ప్రోడక్ట్ యూజ్ చేయాలి. బేసికల్‌గా ఇట్స్ ఎ లిక్విడ్. ఇది మనం మన పెయింట్‌లో మిక్స్ చేస్తాం. సో దట్ పెయింట్ చాలా స్మూత్‌గా అవుతుంది. అప్పుడు స్ట్రోక్స్ స్మూత్‌గా వస్తాయన్నమాట. సో ఇది మీ పెయింట్‌లో జస్ట్ 1, 2 డ్రాప్స్ డిపెండింగ్ ఆన్ హౌ ద కన్సిస్టెన్సీ ఈస్ యాడ్ చేసి అప్పుడు పెయింటింగ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ స్టెప్ ఆఫ్ పెయింటింగ్‌కి వైట్ కలర్ తీసుకున్నాను. సో ఫస్ట్ ఏం చేయాలి అనంటే ఫస్ట్ వైట్ కోట్ వేయాలి. దాని తర్వాత యాక్చువల్ పెయింటింగ్ చేయాలి. ఈ వైట్ కోట్ అనేది పర్టిక్యులర్‌లీ డార్క్ కలర్డ్ ఫ్యాబ్రిక్స్‌కి. ఒకవేళ మీరు వైట్, క్రీమ్, యెల్లో ఇట్లాంటి లైట్ కలర్స్ మీద పెయింటింగ్ చేస్తే డైరెక్ట్‌గా మీరు పెయింటింగ్ స్టార్ట్ చేసేయొచ్చు. బట్ డార్క్ కలర్ ఫ్యాబ్రిక్ మీద మీరు పెయింటింగ్ చేయాలనుకుంటే ఫస్ట్ వైట్ బేస్ వేయాలి. దాని తర్వాత యాక్చువల్ పెయింటింగ్ చేస్తే బ్రైట్‌గా కనిపిస్తుంది. లేకపోతే డల్ అయిపోతుంది. సో ఒకవేళ మీరు ఇదే పెయింటింగ్ లైట్ ఫ్యాబ్రిక్స్ మీద చేసేటట్టయితే యూ క్యాన్ స్కిప్ దిస్ స్టెప్. కావాలనుకుంటే లైట్ కలర్ ఫ్యాబ్రిక్స్ మీద కూడా మీరు వైట్ కోట్ ఫస్ట్ వేసి చేయొచ్చు. అప్పుడు మీకు నెక్స్ట్ యాక్చువల్ పెయింటింగ్ అప్పుడు బ్లెండింగ్ చాలా స్మూత్ అవుతుంది. ఎందుకంటే కొంచెం అబ్జార్ప్షన్ ఆఫ్ కలర్ ఉంటుంది. ఎప్పుడైనా తాంజోర్ స్టైల్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేసేటప్పుడు చాలా పేషెన్స్ ఉండాలి. కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్. ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైమ్ ఈచ్ స్టెప్‌లో. సో చాలామంది నాకు కామెంట్స్‌లో ఏమైనా క్లాసెస్ చెప్తారా? వర్క్‌షాప్స్ చెప్తారా? తెలుగులో చెప్తారా? అని చెప్పి చాలామంది క్వెషన్స్ అడుగుతున్నారు. సో ఐ వాంటెడ్ టు క్లారిఫై అబౌట్ థాట్ యాస్ వెల్. సో బేసికల్‌గా ఐ టేక్ బేసిక్ వర్క్‌షాప్ అండ్ ఆల్సో ఐ హ్యావ్ అ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్. అంటే ప్రీ రికార్డెడ్ కోర్స్ అనమాట. సో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు నచ్చిన లెసన్ నచ్చినప్పుడు మీరు చూసుకోవచ్చు. లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది. అది కంప్లీట్ బిగినర్ టు అడ్వాన్స్డ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ అనమాట. అయితే అది ఇంగ్లీష్‌లో ఉంటుందనమాట. కంప్లీట్ కోర్స్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్. ఒకవేళ ఇఫ్ యూ అండర్‌స్టాండ్ ఇంగ్లీష్ వెల్ అండ్ గుడ్ యూ కెన్ హ్యాపీలీ ఎన్రోల్ ఇన్ థాట్ కోర్స్ బికాస్ ఇట్ హ్యాస్ లైఫ్ టైమ్ యాక్సెస్ అండ్ ఇట్స్ ప్రీ రికార్డెడ్. మీకు ఎప్పుడు కంఫర్ట్ ఉంటే మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు యూ కెన్ గో బ్యాక్ టు యువర్ లెసన్స్ అండ్ వాచ్ దెమ్ ఎనీ టైమ్ అనమాట. ఇట్స్ అన్ అడ్వాన్స్డ్ కోర్స్. ఇట్స్ ఇన్ ఇంగ్లీష్. దాంట్లో యాక్చువల్‌గా ఇంకా కొన్ని లెసన్స్ గూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. పర్టిక్యులర్‌గా తాంజోర్‌ది కూడా ఒక లెసన్ యాడ్ చేసి ఇంకొంచెం ఎక్స్‌టెండ్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ ఆల్రెడీ సో మెనీ లెసన్స్ ఆర్ అవైలబుల్. యూ క్యాన్ చెక్ థాట్ ఔట్. అయితే ఒకవేళ మీకు ఇంగ్లీష్ అర్థం అవ్వదు లేదా మీరు తెలుగులో కంఫర్టబుల్ అనుకుంటే ఐయామ్ యాక్చువల్లీ థింకింగ్ అనమాట. ఒకవేళ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ట్రూలీ ఒక మాస్టర్ క్లాస్ లాగా ఒక 2 డేస్ సెషన్, ఒక 2 డే వర్క్‌షాప్ లాగా మాస్టర్ క్లాస్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. బిగినర్ టు అడ్వాన్స్డ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ క్లాస్. సో దాంట్లో డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్, డిఫరెంట్ డిజైన్స్ ఇంక్లూడ్ చేసి మీకు డెడికేటెడ్‌గా ఆన్‌లైన్ సెషన్ అంటే లైవ్ సెషనే. మీరు నాతోనే డైరెక్ట్‌గా నేర్చుకుంటారు. ఇట్ విల్ బీ లైవ్. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఏం క్లారిఫికేషన్స్ ఉన్నా మీరు డైరెక్ట్‌గా నాతోనే తీర్చేసుకోవచ్చు అనమాట ఎనీ డౌట్స్. అయితే యూజువల్‌గా నేను ఇంగ్లీష్‌లో చేస్తాను కదా! మీకు ఒకవేళ తెలుగులో కావాలి, మీరు నిజంగా ఇంట్రెస్టెడ్ ఉన్నారు అంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అంటే హూఎవర్ ఈస్ ట్రూలీ ఇంట్రెస్టెడ్ ఇన్ జాయినింగ్ తెలుగు సెషన్ మీరు నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఐ విల్ డెఫినెట్‌లీ డూ వన్. సో ఈ కోర్స్ డీటెయిల్స్ కానీ అన్ని డీటెయిల్స్ ఒకసారి డిస్క్రిప్షన్‌లో పెట్టేస్తాను. సో యూ క్యాన్ చెక్ దట్ అవుట్ యాజ్ వెల్. సో మెయిన్ అవుట్లైనింగ్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్ పెయింటింగ్ స్టార్ట్ చేయాలి అని అంటే ఈ లేయర్ కంప్లీట్‌గా డ్రై అయిపోవాలి. ఇది డ్రై అయిపోయిన తర్వాతనే నెక్స్ట్ యాక్చువల్ స్టెప్ మనం స్టార్ట్ చేయొచ్చు. ఆలోపు ఈ ఐ పార్ట్ కూడా వేసేద్దాం. వైట్ బేస్ లేయర్ ఆరిపోయింది. ఇప్పుడు యాక్చువల్ పెయింటింగ్ స్టార్ట్ చేయాలి. సో ప్యారెట్ పెయింట్ చేయడానికి నేను 3 కలర్స్ తీసుకుంటున్నాను. సో ఇవి 3 కలర్స్. సో ఇది లైట్ గ్రీన్, ఇది యెల్లో, ఇది డార్క్ గ్రీన్. షేడ్ నేమ్స్ వచ్చేసి డార్క్ గ్రీన్, లీఫ్ గ్రీన్ అండ్ ఇది క్రోమ్ యెల్లో. సో 3 కలర్స్ నేను ప్యాలెట్లో రెడీగా పెట్టేసుకున్నాను. ఫస్ట్ లైట్ గ్రీన్. సో లైట్ గ్రీన్తో స్టార్ట్ చేస్తున్నాను.
ఫస్ట్ లైట్ గ్రీన్తో ఫిల్ చేశాక కొంచెం డార్క్ గ్రీన్ తీసుకుంటున్నాను షేడింగ్ కోసం. సో కొంచెమే తీసుకోండి కలర్, ఎక్కువ అవసరం లేదు. సో డార్క్ గ్రీన్ ఎప్పుడు తీసుకున్నా కొంచెమే తీసుకోవాలి, ఎందుకంటే డార్క్ కలర్ కాబట్టి, డామినెంట్ కాబట్టి కొంచెం తీసుకున్నా కూడా ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది బ్లెండింగ్ చేసేటప్పుడు. ఇంకా కాంప్లికేటెడ్గా కూడా చాలా డీటెయిలింగ్ ఇచ్చి కూడా చేయొచ్చు, బట్ నేను సింపుల్ స్టెప్స్లో, అంటే టూ మచ్ ఆఫ్ డీటెయిలింగ్, ఎక్కువ స్ట్రెస్ లేకుండా సింపుల్గా చేసేలాగా చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను ఎల్లో ఫిల్ చేయాలనుకుంటున్నాను. ఫర్ దాట్ ఐఎమ్ వాషింగ్ మై బ్రష్. అంటే గ్రీన్ ఉంది కదా, సో ఫస్ట్ వాష్ చేసేసుకొని ప్రాపర్గా, దెన్ టేకింగ్ ఎల్లో. సో హాఫ్ ఎల్లో ఫిల్ చేశాక అప్పుడు గ్రీన్ తీసుకుంటున్నాను అండ్ ఐ విల్ డూ ద షేడింగ్. నెక్స్ట్ మళ్ళీ లైట్ గ్రీన్ తీసుకొని అంతే, వెరీ సింపుల్. ఇలా మీరు ప్యారెట్ గ్రీన్ ఏరియా ఏదైతే ఉందో పెయింట్ చేసేసుకోవచ్చు ఇట్లా సింపుల్గా. నెక్స్ట్ ఈ బీక్ ఏరియా ఫిల్ చేయాలి. దానికోసం వైట్ అండ్ రెడ్ రెండు తీసుకుంటున్నాను. సో స్టార్టింగ్ విత్ రెడ్ ఇలా హాఫ్ ఫిల్ చేశాక వైట్ తీసుకొని మళ్ళీ షేడింగ్ ఇవ్వాలి. మొత్తం ఒకటే కలర్తో ఫిల్ చేస్తా అన్నా ఓకే, ఓన్లీ రెడ్తో ఫిల్ చేస్తా అన్నా ఓకే, లేదా ఇలా మీరు షేడింగ్ ఇస్తా అన్నా ఓకే. సో ఇలా బీక్ ఏరియా అయిపోయింది. నెక్స్ట్ ఇది బ్రాంచ్ ఫిల్ చేయాలి, అది బ్రౌన్ కలర్ యూస్ చేస్తాను. బ్రౌన్ తీసుకున్నాను. ఇవన్నీ నేను సేమ్ బ్రష్తోనే పెయింట్ చేస్తున్నాను, సేమ్ రౌండ్ బ్రష్. ఇప్పుడు ఐ పార్ట్ వేయాలి. మనం ఆల్రెడీ వైట్ అక్కడ ఫిల్ చేసేసాం కదా, రెస్ట్ ఆఫ్ ది ఏరియా బ్లాక్ యూస్ చేస్తాం. సో బ్లాక్ కలర్ తీసుకున్నాను అండ్ స్మాల్ రౌండ్ బ్రష్. సో చాలా కేర్ఫుల్గా వేయాలి ఇది. సో ఇట్లా బ్లాక్తో డీటెయిలింగ్ ఇచ్చాక వైట్తో సింగిల్ డాట్ పెట్టాలి. సో వైట్ తీసుకున్నాను సేమ్ స్మాల్ సైజ్ బ్రష్తో. ఇట్లా ఐ పార్ట్ ఇస్ డన్. సో ఇంకొంచెం డీటెయిలింగ్ ఇచ్చేస్తే మెయిన్ పార్ట్ అయిపోతుంది. సో డార్క్ గ్రీన్తో స్మాల్ బ్రష్తో చిన్నగా డీటెయిలింగ్ ఇచ్చేస్తాను. సో ఇట్లా కంప్లీట్గా డీటెయిలింగ్ ఇవ్వాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ గోల్డ్ డీటెయిలింగ్ స్టార్ట్ చేయాలి. దానికి మెటాలిక్ గోల్డ్ కలర్ తీసుకున్నాను. సో ఒకవేళ మీకు ఎట్ ఎనీ పాయింట్ మీ కలర్స్ థిక్ అనిపిస్తున్నాయి, గట్టిగా అయిపోయాయి అని అంటే ఈ మీడియం వన్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను దీంట్లో కూడా ఒక 2-3 డ్రాప్స్ యాడ్ చేశాను. కేర్ఫుల్గా రెస్ట్ ఆఫ్ ది ఏరియాలో ఈ గోల్డ్ ఫిల్ చేయాలి. సో ఇట్లా గోల్డ్ ఇలా ఉంటుంది. సో ఇప్పుడు బ్లాక్తో కంప్లీట్ అవుట్లైనింగ్ ఇచ్చేసాక నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి 3D అవుట్లైనర్ అండ్ కుందన్ వర్క్ ఉంటుంది. ఆ లోపు ఫస్ట్ బ్లాక్తో కంప్లీట్గా అవుట్లైన్ ఇవ్వాలి.
సో ఇలా కంప్లీట్గా బ్లాక్తో అవుట్లైన్ ఇచ్చేసేయాలి. నెక్స్ట్ యాక్చువల్ తాంజోర్ కుందన్ వర్క్ అండ్ 3D అవుట్లైనర్తో ఫిల్లింగ్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు మనం అవుట్లైనింగ్ ఈ 3D అవుట్లైనర్తో చేస్తాము. అలానే ఇక్కడ కుందన్స్ ఉన్నాయి కదా, సో ఇవి బేసికల్గా తాంజోర్ కుందన్స్ అనమాట. నేనైతే అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. లింక్ దొరికితే మాత్రం డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను అనమాట. సో ఈ తాంజోర్ కుందన్స్ యూజ్ చేసి మనం దీంట్లో స్టిక్ చేసి డిజైన్ రెడీ చేసుకుంటాము. ఈ తాంజోర్ కుందన్స్ కూడా డిఫరెంట్ సైజెస్లో దొరుకుతాయి అనమాట, చిన్నవి పెద్దవి అలా. సో డిపెండింగ్ ఆన్ ద డిజైన్ మీకు నచ్చిన ప్లేస్లో అక్కడ ఫిట్ అయ్యే సైజులో మీరు సైజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఈ 3D అవుట్లైనర్స్ మీరు డైరెక్ట్గా ఇట్లా ఓపెన్ చేస్తే నాజిల్ ఉంటుంది, ఇట్లా ప్రెస్ చేస్తే ఇట్లా అవుట్లైన్ వచ్చేస్తుంది, చేసేసుకోవచ్చు అనమాట. అయితే నేనేం చేశానంటే నా ఫీజిబిలిటీ కోసం ఇట్లా కోన్ రెడీ చేసుకున్నాను. ఇదే ప్రోడక్ట్ని ఇట్లా కోన్ రెడీ చేసుకొని దాంట్లో పెట్టేసుకున్నాను. ఈ కోన్ ఎలా రెడీ చేశానో మీరు చూడాలి అంటే ఆల్రెడీ ముందు ఒక వీడియోలో చూపించాను. సో యూ క్యాన్ చెక్ దట్ అవుట్. సో ఇప్పుడు కేర్ఫుల్గా అవుట్లైన్ అండ్ ఫిల్లింగ్ చేసుకోవాలి. ఇట్లా మనం ఎక్కడైతే గోల్డ్ ఆల్రెడీ ఫస్ట్ వేసామో పెయింటింగ్, దానిపైనే కంప్లీట్గా ఫిల్ చేసుకోవాలి. బేసికల్గా ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నాయనుకోండి, కింద ఆల్రెడీ గోల్డ్ ఉంది కాబట్టి మనకు తెలియదు, అందుకని ఫస్ట్ గోల్డ్ పెయింట్తో ఫిల్ చేసుకుంటాము. సో ఇలా కంప్లీట్గా గోల్డ్తో ఫిల్ చేసేసాను కదా. ఇప్పుడు నేను దీంట్లో కుందన్స్ స్టిక్ చేస్తాను. సో ఆల్రెడీ బ్లాక్ లైన్ ఫస్టే చేసేసాను కాబట్టి అది డిస్టర్బ్ అవ్వకుండా దాని లోపలే ఇట్లా ఫిల్లింగ్ కేర్ఫుల్గా చేసుకోవాలి. యాక్చువల్గా అయితే ఇక్కడ ఇంకొంచెం చిన్న సైజు స్టోనే యాడ్ చేయాలి, బట్ నా దగ్గర ఇప్పుడు కరెంట్లీ లేదు, ఉన్నదే నేను పెట్టేస్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి ఓన్లీ స్ట్రోక్స్ ఇస్తున్నాను, గోల్డ్ స్ట్రోక్స్. ఆల్రెడీ కింద గోల్డ్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. అంటే కంప్లీట్గా ఫిల్ అయిపోవాలి అనేది ఏం లేదు. యాక్చువల్గా ఇలా సైజ్ తగ్గుతూ వెళ్తుంది కదా, అప్పుడు మనం కుందన్ సైజ్ కూడా తగ్గించుకుంటూ వెళ్తే ఇంకా మంచిగా కనిపిస్తుంది. సో ఇలా మీరు తాంజోర్ స్టైల్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా మీకు ఎగ్జాక్ట్ షైన్ ఆఫ్ గోల్డ్ తెలియదు అనమాట. గోల్డ్ కంప్లీట్గా డ్రై అయిన తర్వాత అప్పుడు ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది. నేను డ్రై అయ్యాక చూపిస్తాను. సో దిస్ ఈస్ ద ఫైనల్ లుక్ ఆఫ్ ద పెయింటింగ్. సో ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది గోల్డ్. సో డ్రై అయిపోయాక యాక్చువల్ షైన్ వస్తుంది అనమాట. సో ఇదంతా ఎంబోస్డ్ ఎఫెక్ట్ ఉంటుంది కంప్లీట్గా. సో దిస్ ఇస్ హౌ యూ పెయింట్ తాంజోర్ స్టైల్ ఆన్ ఫ్యాబ్రిక్. ఇట్లానే ఇంకా మీరు ఏవైనా అవుట్లైన్స్, అంటే ఇప్పుడు నేను ప్యారెట్ చేశాను కదా, మీరు ఇంకేదైనా డిజైన్ కూడా బేసికల్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మాత్రం ఇదే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్తో మీరు వేరే డిజైన్స్ కూడా పెయింట్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ఇఫ్ యూ డిడ్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా ఎలాంటి డిజైన్స్ మీరు చూడాలనుకుంటున్నారో మీరు చెప్పండి. అంటే పిచ్ వైజ్ స్టైలా, లేకపోతే తాంజోర్ స్టైలా, లేదా ఆర్గాన్జా మీద నార్మల్ ఫ్లోరల్సా, మీకు ఎలాంటి డిజైన్స్ కావాలో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ విల్ చెక్ దెమ్ అవుట్ అండ్ అలాంటి వీడియోసే చేస్తూ ఉంటాను. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వన్. ఐ విల్ సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.